అడుగడుగున ఆధునిక నిర్మాణ శైలి కళ్లు చెదిరే ఇంటీరియర్ సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లతో కార్పొరేట్ కి ఏమాత్రం తీసుకునే రీతిలో సిఆర్డీ ప్రధాన కార్యాలయం హంగులతో మొదలైంది. స్పీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి సమీపంలో నిర్మించిన ఈ భవనం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ నెల 13వ తేదీన ఉదయం 9:54 కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనీయంగా ప్రారంభించనున్నారు. G+7 అంతస్తుల్లో 3,70,326 చదరపు అడుగుల్లో రాయపూడి వద్ద సిఆర్డీ ప్రాజెక్టు కార్యాలయం నిర్మాణం పూర్తయింది. దాదాపు 257.20 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన భవనం త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దీనిపై మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి దిగిత ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సిఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయానికి ముహూర్తం ఖరారైంది. ఏదైతే ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 9:54 కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో G+7 అడుగుల నేపథ్యంలో అమరావతి ప్రజా రాజధాని అమరావతి అక్షరాన్ని కూడా ఇటు ప్రాజెక్ట్ కార్యాలయానికి అనే అక్షరంతో కూడా నామకరణం చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సిఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం ఇప్పటికే ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 13వ తేదీన ఉదయం 9:54 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అదేవిధంగా మంత్రిమండలి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. G+7 అంతస్తులో 3,70,326 చదరపు అడుగుల్లో రాయపూడి వద్ద సిఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం ఇప్పటికే నిర్మాణం పూర్తయింది. దాదాపు 257 కోట్లు రూపాయలతో నిర్మించిన ఈ నూతన భవనాన్ని త్వరలోనే పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయం మొదటిగా సిఆర్డీఏ కార్యాలయం అని కూడా చెప్పుకోవచ్చు. అడుగడుగున ఆధునిక నిర్మాణ శైలితో ఆకట్టుకునే ఇంటీరియర్, సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లు, ఇలా సకల సౌకర్యాలతో కూడా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం కూడా సిద్ధమైంది. స్పీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి సమీపంలో ఈ భవనాన్ని ఎట్టకేలకు ప్రారంభానికి ముస్తాబైందని చెప్పుకోవచ్చు. తుది మెరుపులు దిద్దుకోవడానికి ఈ భవనం ఎన్నో ప్రత్యేకతలు ముడిగట్టుకుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సమూకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం, అదేవిధంగా కాల్ సెంటర్, క్యాంటీన్, అదేవిధంగా ఇంటీరియర్స్ అన్నీ కూడా ఇటు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు, ఏదైతే మంత్రి నారాయణ కానీ ఎవరైతే సిఆర్డీఏకి సంబంధించిన మంత్రులు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటు భవన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. 2, 3, 4 అంతస్తులో సిఆర్డీఏ కార్యాలయం కూడా ఉంటుంది. 4వ అంతస్తులో పురపాలక డైరెక్టరేట్ ఎవరైతే ఉన్నారో ఆ ఛాంబర్ అయితే ఉంటుంది. 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 5వ ఫ్లోర్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఉంటారు. 7వ అంతస్తులో పురపాలక శాఖ మంత్రి నారాయణ పేషితో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ, సిడిఏ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదేవిధంగా రాజధాని నగరంలో కీలకమైన ప్రాంతాలు సంబంధించిన సూక్ష్మ ఇంటీరియర్స్ మొత్తం ప్రదర్శనలో ఉంచుతారు. అమరావతి భవిష్యత్ ప్రణాళిక ఈ కేంద్రం నమూనాలు కూడా ఈ కేంద్రంలో అందుబాటులోకి ఉన్నాయి. ప్రధాన కార్యాలయాన్ని విజయవాడ నుంచి రాజధాని మార్చనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా రాజధాని అమరావతి అనే అక్షరంతో కూడా ఇటు మొత్తం ఇంటీరియర్స్ అన్ని కూడా ఉన్నాయి. మొత్తం 7 అంతస్తుల భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తారీఖున ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కార్యకలాపాలు కష్టంగా ఉంటుంది. ఇప్పటికే మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు కూడా రాజధాని అమరావతి పనులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. చూసుకోవచ్చు. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ కేంద్రం, అదేవిధంగా కాల్ సెంటర్, మొత్తం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు AI టెక్నాలజీని ఉపయోగించుకున్నారో టెక్నాలజీ ఆధారంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే తొలి రూపు కూడా దిద్దుకున్నాయి. ఏదైతే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 7 అంతస్తుల బిల్డింగ్ని కూడా ఇప్పటికే ప్రారంభానికి కూడా సిద్ధం కానున్నారు. మొత్తం ఏదైతే కార్పొరేట్ స్థాయి బిల్డింగ్తో సహా ఇటు కార్యాలయం కూడా ప్రారంభించనున్నారు. మొత్తం మీద ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్లో 2 లిఫ్ట్లు, అదేవిధంగా మొత్తం ఏదైతే మొత్తం ఇంటీరియర్స్ మొత్తం కూడా ప్రారంభం కానున్నాయి. గత సంవత్సరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఆర్డర్ కూడా వేశారు. ఖచ్చితంగా సంవత్సరం లోపు సిఆర్డీఏ భవనాన్ని మొత్తం కూడా నిర్మించి ఇవ్వాలని చెప్పి కూడా చెప్పారు. ఇదే నేపథ్యంలో సిఆర్డీఏ వర్క్ ఏదైతే మొత్తం సిఆర్డీఏ కార్యాలయం ఇప్పటికే విజయవాడలో ఉంది. ఆ విజయవాడ కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో తొలి భవనాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఏదైతే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు మొత్తం మీద అమరావతిలో తొలి భవనం, ఏదైతే తొలి శాశ్వత భవనం సిఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు 13వ తేదీన ప్రారంభించనున్నారు. మొత్తం కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. ప్రస్తుతం
పూర్వ VGTM ఉడా కార్యాలయంలో సాగుతుంది. ఈ నేపథ్యంలో పాత కార్యాలయంలో ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ బృందాలు వచ్చినప్పుడు సమావేశాలకు వీలుగా ఉండేది కాదు. కానీ అమరావతిలో ఏదైతే 7 అంతస్తుల అధునాతన టెక్నాలజీ ఉపయోగించి మొత్తం చూసుకోవచ్చు. అది గ్రీనరీ కానీ ఇటు చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ కూడా ఇటు CRDA కార్యాలయం అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా సెక్రటేరియట్కి కూతవేటు దూరంలోనే కూడా అమరావతి CRDA కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం ఈ భవనాన్ని ఎన్నో ప్రత్యేకతలు మూటగొట్టుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన తొలి పూర్తిస్థాయి భవనం కావడం విశేషం. ఇతర రాజధాని ప్రాంతీయ కార్యాలయాలు విజయవాడ నుంచి అమరావతికి త్వరలోనే మారున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు CRDA కార్యాలయం మొత్తం కూడా విజువల్స్లో మనం చూసుకోవచ్చు. మొత్తం గ్రీనరీతో రూపుదిద్దుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ మొత్తం 7 అంతస్తుల G+7 భవనాన్ని కూడా త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో CRDA భవనం ఏదైతే తొలి శాశ్వత ప్రాజెక్ట్ CRDA ప్రాజెక్ట్ డెవలప్మెంట్ భవనాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు 9:54 ప్రారంభించినట్లు మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, CRDA కార్యాలయం నుంచి.